టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్ని అడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకో. ఒకటవ ప్రశ్న, క్రింది వాటిలో ఏది వినోద కార్యకలాపంగా పరిగణించబడుతుంది? ఏ పుస్తకం చదవడం, బి పని సమావేశానికి హాజరు కావడం, సి కిరాణా షాపింగ్, డి ఇంటి పనులు చేయడం. ఆన్సర్ ఏ పుస్తకం చదవడం. రెండవ ప్రశ్న, సంఘం కోసం స్థానిక ప్రభుత్వాలు అందించే వ్యవస్థీకృత వినోద కార్యకలాపాలను ఏ పదం ఉత్తమంగా వివరిస్తుంది? ఏ వ్యక్తిగత అభిరుచులు, బి పబ్లిక్ రీక్రియేషన్, సి ప్రైవేట్ క్లబ్లు, డి కార్పొరేట్ ఈవెంట్లు. ఆన్సర్ బి పబ్లిక్ రీక్రియేషన్. మూడవ ప్రశ్న, క్రింది వాటిలో ఏది సాధారణంగా బహిరంగ వినోద కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండదు? ఏ హైకింగ్, బి పక్షులను చూడడం, సి కయాకింగ్, డి టెలివిజన్ చూడడం. ఆన్సర్ డి టెలివిజన్ చూడడం. నాలుగవ ప్రశ్న, వినోద చికిత్స యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? వినోద చికిత్స యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఏ వైద్య పరిస్థితులను నిర్ధారించడానికి, బి శారీరక మరియు మానసిక శ్రేయస్సును మెరుగుపరచడం, సి ఆర్థిక సలహా అందించడానికి, డి విద్యా విషయాలను బోధించడానికి. ఆన్సర్ బి శారీరక మరియు మానసిక శ్రేయస్సును మెరుగుపరచడం. ఐదవ ప్రశ్న, కమ్యూనిటీ రీక్రియేషన్ సెంటర్లో క్రింది వాటిలో ఎక్కువగా కనిపించే కార్యకలాపాలు ఏవి? ఏ స్టాక్ ట్రేడింగ్, బి బాస్కెట్బాల్ ఆటలు, సి చట్టపరమైన సంప్రదింపులు, డి వైద్య శాస్త్ర చికిత్సలు. ఆన్సర్ బి బాస్కెట్బాల్ ఆటలు. ఆరో ప్రశ్న, భారతదేశంలోని ఏ జాతీయ ఉద్యానవనం టైగర్ రిజర్వ్కు ప్రసిద్ధి చెందింది మరియు సఫారీ వంటి వినోద కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం? భారతదేశంలో ఏ జాతీయ ఉద్యానవనం టైగర్ రిజర్వ్కు ప్రసిద్ధి చెందింది మరియు సఫారీ వంటి వినోద కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం? ఏ సుందర్బన్స్ నేషనల్ పార్క్, బి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, సి గిర్ నేషనల్ పార్క్, డి కజిరంగా నేషనల్ పార్క్.
ఆన్సర్ బి జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్. ఏడవ ప్రశ్న, రీక్రియేషన్ ఈజ్ వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది ఎవరు? రీక్రియేషన్ ఈజ్ వే ఆఫ్ లైఫ్ అని చెప్పినది ఏ ఎల్పి జాక్స్, బి జేబి నాస్, సి జాన్ జూయి, డి బ్రైట్ బెల్. ఆన్సర్ బి జేబి నాస్. ఎనిమిదవ ప్రశ్న, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కలిగే సాధారణ ప్రయోజనం ఏమిటి? వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కలిగే సాధారణ ప్రయోజనం ఏమిటి? ఏ ఒత్తిడి స్థాయిలు పెరగడం, బి శారీరక దృఢత్వం తగ్గుతుంది, సి మెరుగైన సామాజిక పరస్పర చర్యలు, డి మానసిక చురుకుదనం తగ్గింది. ఆన్సర్ సి మెరుగైన సామాజిక పరస్పర చర్యలు. తొమ్మిదవ ప్రశ్న, పెయింటింగ్ లేదా సంగీత వాయిద్యం వాయించడం వంటి సృజనాత్మక కార్యకలాపాల్లో ఒకరు పాల్గొంటే, పెయింటింగ్ లేదా సంగీత వాయిద్యం వాయించడం వంటి సృజనాత్మకత కార్యకలాపాల్లో ఒకరు పాల్గొంటే, ఏ నిష్క్రియ వినోదం, బి క్రియాశీల వినోదం, సి కళాత్మక వినోదం, డి సామాజిక వినోదం. ఆన్సర్ సి కళాత్మక వినోదం. పదవ ప్రశ్న, నీటి ఆధారిత వినోదానికి ఉదాహరణ ఏది? నీటి ఆధారిత వినోదానికి ఉదాహరణ ఏది? ఏ హైకింగ్, బి రాక్ క్లైంబింగ్, సి కాయాకింగ్, డి మౌంటైన్ బైకింగ్. ఆన్సర్ సి కాయాకింగ్. 11వ ప్రశ్న, రీక్రియేషన్ అనగా తీరిక సమయం, కాలక్షేపం అని చెప్పినది. రీక్రియేషన్ అనగా తీరిక సమయం, కాలక్షేపం అని చెప్పినది ఏ జేబి నాస్, బి బట్లర్, సి జిడి సోంది, డి జే నాస్. ఆన్సర్ బి బట్లర్. 12వ ప్రశ్న, కథ చెప్పడం వినోదం యొక్క రూపంగా ఇప్పటికీ బాగా ప్రాచుర్యం పొందినది. కథ చెప్పడం వినోదం యొక్క రూపంగా ఇప్పటికీ బాగా ప్రాచుర్యం పొందినది ఏ స్కూల్ పిల్లలు, బి మహిళా జానపదాలు, సి గ్రామీణ జానపదాలు, డి వయోజన వృద్ధులు. ఆన్సర్ సి గ్రామీణ జానపదాలు. 13వ ప్రశ్న, క్యాంప్ ఆటలు వేటి మీద ఆధారపడి ఉంటాయి? క్యాంప్ ఆటలు వేటి మీద ఆధారపడి ఉంటాయి? ఏ వయస్సు, బి క్యాంపస్ ఇంట్రెస్ట్, సి క్యాంపస్ వాతావరణం, డి గ్రూప్స్. ఆన్సర్ సి. 14వ ప్రశ్న, సోంది ప్రకారం రీక్రియేషన్ ఎన్ని రకములు? సోంది ప్రకారం రీక్రియేషన్ ఎన్ని రకములు? ఏ 2, బి 4, సి 3, డి 5. సోంది ప్రకారం రీక్రియేషన్ ఎన్ని రకములు? ఆన్సర్ డి 5 రకాలు. 15వ
15వ ప్రశ్న, ఏదైనా మ్యాచ్ చూస్తున్నప్పుడు గట్టిగా నవ్వుతూ ఆనందించడాన్ని ఏ రీక్రియేషన్ అంటారు? ఏదైనా మ్యాచ్ చూస్తున్నప్పుడు గట్టిగా నవ్వుతూ ఆనందించడాన్ని ఏ రీక్రియేషన్ అంటారు? ఏ ఎమోషన్ రీక్రియేషన్, బి మెంటల్ రీక్రియేషన్, సి సోషల్ రీక్రియేషన్, డి ఫిజికల్ రీక్రియేషన్. ఆన్సర్ ఏ ఎమోషనల్ రీక్రియేషన్. 16వ ప్రశ్న, క్రింది వాటిలో ఇండోర్ వినోద కార్యకలాపం ఏది? క్రింది వాటిలో ఇండోర్ వినోద కార్యకలాపం ఏది? ఏ సైక్లింగ్, బి రాక్ క్లైంబింగ్, సి ఐస్ స్కేటింగ్, డి టేబుల్ టెన్నిస్. ఆన్సర్ డి టేబుల్ టెన్నిస్. 17వ ప్రశ్న, ఏ వినోద కార్యకలాపం దాని హృదయనాళ ప్రయోజనాలకు బాగా ప్రసిద్ధి చెందింది మరియు ఇంటి లోపల మరియు ఆరు బయట నిర్వహించవచ్చు? ఏ గోల్ఫ్, బి బాస్కెట్బాల్, సి యోగా, డి ఈత. ఏ వినోద కార్యకలాపం దాని హృదయనాళ ప్రయోజనాలకు బాగా ప్రసిద్ధి చెందింది మరియు ఇంటి లోపల మరియు ఆరు బయట నిర్వహించవచ్చు? ఆన్సర్ డి ఈత. 18వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏది అడ్వెంచర్ రీక్రియేషనల్ యాక్టివిటీగా పరిగణించబడుతుంది? ఏ అల్లడం, బి స్కావా డ్రైవింగ్, సి నాటకం చూడడం, డి నవల చదవడం. ఈ క్రింది వాటిలో ఏది అడ్వెంచర్ రీక్రియేషనల్ యాక్టివిటీగా పరిగణించబడుతుంది? ఆన్సర్ బి స్కాబా డ్రైవింగ్. 19వ ప్రశ్న, తరచుగా పార్కులు లేదా గార్డెన్లలో సాధన చేసే మానసిక ఉల్లాసంతో శారీరక శ్రమను మిళితం చేసే వినోద కార్యకలాపాన్ని ఏ పదం వివరిస్తుంది? తరచుగా పార్కులు లేదా గార్డెన్లలో సాధన చేసే మానసిక ఉల్లాసంతో శారీరక శ్రమను మిళితం చేసే వినోద కార్యకలాపాన్ని ఏ పదం వివరిస్తుంది? ఏ యోగా, బి వెయిట్ లిఫ్టింగ్, సి కార్ రేసింగ్, డి బాక్సింగ్. ఆన్సర్ ఏ యోగా. 20వ ప్రశ్న, రీక్రియేషన్ను పిరమిడ్లా చూపించిన వ్యక్తి. రీక్రియేషన్ను పిరమిడ్లా చూపిన వ్యక్తి. ఏ జాక్స్, బి అనిబ్సెంట్, సి సోంది, డి ప్లాటో. ఆన్సర్ సి సోంది. 21వ ప్రశ్న, రీక్రియేషన్ అన్నది ఎడ్యుకేషన్లో ఒక అంశం అని చెప్పినది. రీక్రియేషన్ అన్నది ఎడ్యుకేషన్లో ఒక అంశం అని చెప్పినది. ఏ జిడి సోంది, బి అనిబ్సెంట్, సి రూసో, డి ఎల్పి జాక్స్. ఆన్సర్ డి ఎల్పి జాక్స్. 22వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సమూహ వినోద కార్యకలాపాలకి ఉదాహరణ. ఈ క్రింది వాటిలో సమూహ వినోద కార్యకలాపానికి ఉదాహరణ ఏది? ఏ సోలో హైకింగ్, బి పుస్తకం చదవడం, సి స్నేహితులతో కలిసి సినిమా చూడడం, డి ఒంటరిగా ధ్యానం చేయడం. ఆన్సర్
సి స్నేహితులతో కలిసి సినిమా చూడడం. 23 ప్రశ్న, మనస్సును సవాలు చేసేలా ప్రత్యేకంగా ఏ వినోద కార్యకలాపం రూపొందించబడింది మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను అవసరం. మనస్సును సవాలు చేసేలా ప్రత్యేకంగా ఏ వినోద కార్యకలాపం రూపొందించబడింది మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరం. ఆన్సర్ ఏ చదరంగం, బి రన్నింగ్, సి ఈత, డి తోట పని. ఆన్సర్ ఏ చదరంగం. 24 ప్రశ్న, పెయింటింగ్, క్లే, మోడల్స్ మొదలగునవి సోంది ప్రకారం ఎటువంటి రీక్రియేషన్. పెయింటింగ్, క్లే, మోడల్స్ మొదలగునవి సోంది ప్రకారం ఎటువంటి రీక్రియేషన్. ఏ జీరో లెవెల్ రీక్రియేషన్, బి క్రియేటివ్ రీక్రియేషన్, సి వాలంటరీ రీక్రియేషన్, డి రిలాక్సేషన్ రీక్రియేషన్. ఆన్సర్ బి క్రియేటివ్ రీక్రియేషన్. 25 ప్రశ్న, విద్య మరియు విశ్రాంతి ప్రయోజనాల కోసం సాంస్కృతిక మరియు చారిత్రక ప్రదేశాలకు వెళ్ళడం ఏ రకమైన వినోదం. విద్య మరియు విశ్రాంతి ప్రయోజనాల కోసం సాంస్కృతిక మరియు చారిత్రక ప్రదేశాలకు వెళ్ళడం ఏ రకమైన వినోదం. ఏ అడ్వెంచర్ టూరిజం, బి సాంస్కృతిక పర్యాటకం, సి స్పోర్ట్ టూరిజం, డి వ్యాపార పర్యాటకం. ఆన్సర్ బి సాంస్కృతిక పర్యాటకం. 26వ ప్రశ్న, హృదోరగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏ వినోద కార్యకలాపం బాగా సరిపోతుంది. హృదోగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏ వినోద కార్యకలాపం బాగా సరిపోతుంది. ఏ పెయింటింగ్, బి జాగింగ్, సి చెస్ ఆడడం, డి టీవీ చూడడం. ఆన్సర్ బి జాగింగ్ చేయడం. 27వ ప్రశ్న, వినోదం అనేది కదలికల విషయం కానీ భావోద్వేగాల కాదు అని చెప్పింది. వినోదం అనేది కదలికల విషయం కానీ భావోద్వేగాలకు కాదు అని చెప్పినది. ఏ జీడి సోంది, బి జోసెఫ్ లీ, సి రూసో, డి ఎల్పి జాక్స్. వినోదం అనేది కదలిక విషయం కానీ భావోద్వేగాలకు కాదు అని చెప్పినది. ఆన్సర్ బి జోసెఫ్ లీ. 28వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఒకటి వినోదం పరిధిలోకి రాదు. ఈ క్రింది వాటిలో ఒకటి వినోదం పరిధిలోకి రాదు. ఏ సూర్య స్నానం, బి కార్డ్స్ ఆడడం, సి జీవనశైలి, డి పర్వత ఆరోహణ. ఈ క్రింది వాటిలో ఒకటి వినోదం పరిధిలోకి రాదు. ఆన్సర్ సి జీవనశైలి. 29వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏకాంత వినోద కార్యకలాపానికి ఉదాహరణ. క్రింది వాటిలో ఏకాంత వినోద కార్యకలాపానికి ఉదాహరణ. ఏ సాకర్ ఆడటం, బి బోర్డ్ గేమ్ ఆడటం, సి
పుస్తకం చదవడం, డి సమూహంలో నృత్యం. ఏకాంత వినోద కార్యకలాపానికి ఉదాహరణ ఆన్సర్ సి పుస్తకం చదవడం. 30వ ప్రశ్న, భారతదేశంలో రీక్రియేషన్ మూవ్మెంట్ను ప్రారంభించిన వారు. భారతదేశంలో రీక్రియేషన్ మూవ్మెంట్ను ప్రారంభించిన వారు. ఏ టూరిజం డిపార్ట్మెంట్, బి జిడి సోంది, సి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, డి అనిమ్సెంట్. రీక్రియేషన్ మూవ్మెంట్ని ప్రారంభించింది భారతదేశంలో. ఆన్సర్ రీక్రియేషన్ మూవ్మెంట్ను ప్రారంభించింది భారతదేశంలో ఎవరు? ఆన్సర్ జిడి సోంది. బి భారతదేశంలో రీక్రియేషన్ మూవ్మెంట్ను ప్రారంభించిన వారు. ఆన్సర్ బి జిడి సోంది.